నేను బుద్ధి చెప్పినాను దీంట్లో చెప్పినాను ఇదే లాస్ట్ నేను ఎప్పుడు మాట్లాడను. ఈ వయసులో కూడా నన్ను లవ్ చేసే వాళ్ళు ఉండారా, ముసలోడు అయిపోయినాను అన్నావు కదా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము ఒక 7 months ముందు మా ఆయన పైన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే ప్రాంక్ చేసినాము. దానికి చాలా మంచి వ్యూస్ వచ్చినాయి, చాలా ఇష్టపడినారు ఆ వీడియోని. కాబట్టి మేము ఇప్పుడేమనుకుంటున్నామంటే దాని కంటిన్యూషన్ లాగా సెకండ్ పార్ట్ తీయాలనుకుంటున్నాం. దానికోసం నేను మా పిల్లలు ఇద్దరు ప్లాన్ చేసాము. ఏమంటే మా ఆయనతో దాని రియాక్షన్ వీడియో లాగా స్టార్ట్ చేస్తాం. మా ఆయనతో టాపిక్ స్టార్ట్ చేస్తాము. మా ఆయన మనసులో ఏముందో ఈరోజు నేను తెలుసుకోవాలి. తెలుసు, ఆల్మోస్ట్ సగం తెలుసు నాకు. ఇంకా తెలియని ఏమన్నా లోపల ఏమన్నా ఉందేమో బయట రప్పిస్తాం ఈరోజు. మీరు చూసి బాగా ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. ఈ రోజు మా ఆయన ఎలాగైనా బాగా ట్రిగ్గర్ చేసి ఆయన బాగా సతాయించాలనుకుంటున్నాము. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము. కెమెరా ఎట్లా పెట్టాము? అట్లే పెట్టుకుంటాను. ఆయన డౌట్ వస్తుంది కదా మాట్లాడుతా ఉంటే. నేను దానికే కదా రియాక్షన్ వీడియో అని చెప్పిన. రియాక్షన్ అంటే మామూలుగా మాట్లాడతారేమో, ఆయన ఎక్కువ నిజంగా మనసులో ఉండే మాట్లాడితే చెప్పరేమో. ఆయన కోపాన్ని వచ్చి కంట్రోల్ చేసుకోలేరు. ప్లస్ పాయింట్ మనకు కదా. ఓకే, ఈ రోజు రియాక్షన్ వీడియో చేస్తామా? ఏం రియాక్షన్ వీడియో? నీది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రాంక్ ఉంది కదా, అవునా? దానిపైన రియాక్షన్ వీడియో చేద్దాం ఈ రోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఆ రోజే నన్ను సతాయించినారు, మళ్ళీ దానిపైన రియాక్షన్ ఏం చెప్పించేది నేను. అట్లా కాదు, ఆ వీడియో చూస్తాం మనము. ఆ వీడియోలో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఒకసారి చూసానంటే మీకే తెలుస్తుంది కదా. అది చూస్తాం అంతే, ఇంకేం లేదు. సరే, ఓకేనా? సరే, ప్లే చేసేదా? అదే సూపర్ పాయింట్ జరిగింది నాకు ఇప్పుడు. విరూపక్ష ఏం దొరికిందా? ఒక పాయింట్ చెప్తా విను. ఇప్పుడు వీడియో ఆల్రెడీ అమ్మాయి చాటింగ్ చేసింది అని చెప్పినారు. వచ్చింది, మెసేజ్ వచ్చింది. నీకు ఇంట్రెస్ట్ లేదంటే నువ్వు ఎందుకు ఫస్ట్ స్టార్ట్ చేసినావు మెసేజ్, మళ్ళీ రిప్లై ఇచ్చినావు అమ్మాయికి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నేనేం లవ్ చేస్తామని చేసినా మళ్ళా? అదంతా కాదు, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదు అన్నావు. అవునా? నువ్వు ఎందుకు రిప్లై ఇచ్చినావు చెప్పు. ఒక అమ్మాయి ఆడమ్మాయి, నేను రిప్లై స్టార్టింగ్ లో ఇవ్వలేదు. ఒక నిమిషం ఉండో, ఎవరో తెలియని అమ్మాయి అనుకోబ్బా, నీకు తెలిసిన అమ్మాయో తెలియని అమ్మాయి ఉన్నీలే, నీకు పెళ్లి అయిపోయింది, 2 బిడ్డలు అయిపోయినారు, నిన్నెవరు రిప్లై చేయమన్నారు దానికి? నేను రిప్లై చేయలేదు. స్టార్టింగ్ లో మెసేజ్లు వస్తూనే ఉంటే చూసినాను. వీడే కదా అదంతా చేసింది, నాకేం తెలుసు? వాడో ఎవరో అది నెక్స్ట్ అండి. మీరు ఎందుకు రిప్లై చేస్తారా చెప్పండి. ఒకవేళ నిజంగానే వాడు కాకుండా నిజంగా ఒక అమ్మాయి అయితే రిప్లై చేస్తారా? నేను ఇప్పుడు నన్ను ఎందుకు పట్టుకునేది? ఇప్పుడు ఆన్సర్ చెప్పు. పట్టుకునేది గిట్టుకునేది అంటే ఎందుకు? ఏం నాకు ఎవరు అంటే ఎవరు ఇది అని అడిగినాను. అది కావాలంటే చూసుకోదాను. ఎవరైతే ఏమి ఇప్పుడు వేరే తెరే ఎవరైతే ఏమి ఇప్పుడు మీరు ఎందుకు ఎవరు చేసింది అని అడిగినాను. తప్ప? సరే, ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనకు నచ్చలేదు, మనకు తెలియని వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు, అసలు తెలిసిన పేరే ఉంటే మనకు పెళ్లి అయిపోయి ఇంట్రెస్ట్ లేదు, అదంతా ఏం లేదనుకో, మనం రిప్లై అయ్యాల్సిన అవసరం ఏముంది? నాకు చెప్తాను చూడు, ఫస్ట్ నా మైండ్ లో ఉండింది. నేనేం మనసులో మాట తెలుసుకోవాలి, నా మైండ్ లో ఉండింది నిజంగా చెప్తాను. నేను నిజంగానే అడతాను. నేను కూడా ఎవరో నా ఫ్రెండ్స్, నేను వీడు అనుకోలే, ఎవరో ఫ్రెండ్స్ నన్ను సతాయిస్తున్నారు, ఏ నా కొడుకు వాడు తెలుసుకోవాలా అనేసి. అర్థమైందా? దానికని పెట్టినాను. కావాలంటే ఆ వీడియో చూడు, దాంట్లో చూపిస్తారు చూడు, కొంచెం చెప్తారు. అర్థమైందా? రాజేష్, గిరి అని చాలా పేర్లు చెప్పాను కదా. ఫోన్లు కూడా చేసినా కదా నీ ముందే వాళ్ళకి అందరికీ. అంతా ఓకే, అంతా కన్ఫర్మ్ అయిపోయింది కదా. మళ్ళీ మీ అమ్మా నాన్న పేరు పెట్టు చెప్పు అని ఎందుకు అడిగినావు? అది ఎవరు అని తెలుసుకునేదానికి. అదే ఎందుకు తెలుసుకోవాలి చూడరా, నీకు అర్థం కాలేదా? అంతవరకు ఓకే. నిజంగా ఆమె చేస్తా ఉంటే వాళ్ళ అమ్మ నన్ను ఆమెకు మాత్రం తెలుసు, నీకు తెలుసా? అప్పుడు తెలిసిపోయింది కదా. వీడు కేడి నా కొడుకు ఇక్కడ మాట్లాడేది తెలుసుకునేసి మీరు పెట్టేసి ఆ ఎగ్జాక్ట్ గా ఆ పేరు మ్యాచ్ అయిపోతుంది అనేసి నాకేం తెలుస్తుంది? సరే, ఆ అమ్మాయి పేరు చెప్పేసింది, వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పేసింది. ఆ అమ్మాయి ఆడుందా వీడియో కదా పెట్టింది. సరే, అమ్మ అట్లా కాకపోయినా పేరు చెప్పేసింది కదా, వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పేసింది. అందులో నీకు చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు రియాక్ట్ చేసినావు? నీకు చెప్పినా కదా, నేను చెప్పకుండా నేనే వెనకాల ఇట్లా పోయి వెనకాల ఇట్లా చేస్తా ఉంటే తప్పు. ఫస్ట్ నీకు క్లియర్ కదా. నేను ఎందుకు చాటింగ్ చేయాలంటే ఎవడు వాడు కనుక్కునేదానికి లేకుండా నా ఫోన్ లో అట్లా నోటిఫికేషన్ వస్తే టక్కన ఎత్తినారు. అది మధ్యలో అదేంటి నాకు వాట్సాప్. ఇప్పుడు అమ్మాయో అబ్బాయో తెలుసుకోవాలని కుతూహలం ఉండింది నీకు, అంతేనా? ఆ అమ్మాయి అబ్బాయి కాదు, వాడు ఎవడో తెలుసు, అబ్బాయి వాడు కన్ఫర్మ్ గా, వాడు ఎవడు మా ఫ్రెండ్ లో ఎవడు. మళ్ళీ నీకు అంత టెన్షన్ అయినావు? ఏంది ఉండు
దాని తర్వాత పేరు చెప్పిన తర్వాత టెన్షన్ అయిందా? శ్యాము ఆయన మాట్లాడిందంతా రికార్డ్ చేసిందాం మనము. ఆయన ఎక్కడ తప్పించుకోలేరు. ఉండు చూస్తాను. ఏం ఇంట్రాక్ ఇచ్చినా కాదు దాంట్లో రియాక్షన్ ఎట్లా ఇచ్చినావు తెలుసా నువ్వు? అయ్యో మళ్ళీ పట్టుకున్నారు వీళ్ళని. ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం వీడియో చూస్తామని చెప్పేసి. అట్లా కాదు, నాకు చాలా రోజులుగా నాకు దాన్ని చూసినప్పుడంతా నాకు డౌట్ వస్తా అనింది. చాలా రోజులు క్లియర్ చేసుకోవాలనుకుంటాన్నా. ఒక నిమిషం ఉండు శ్యాము, అది అట్లే చూడు తీసాము నువ్వు. ఒక నిమిషం ఉండు, అదే రికార్డ్ చేయాలి. నన్ను కూడా లవ్ చేసేవాళ్ళు ఉండారా ఈ వయసులో కూడా? చెప్పు, ఏం చెప్పు, చెప్పు, అట్లే చెప్పు. అర్థమైందా ఏం మాట్లాడినావు? ఏం కరెక్ట్ గానే మాట్లాడినాను. అదే ఈ వయసులో కూడా నన్ను లవ్ చేసే వాళ్ళు ఉండారా, ముసలోడు అయిపోయినాను అన్నావు కదా. అవునా? అంటే ఏం అర్థము? నేను ముసలోడు అయిపోయినా నన్ను ఎవరు చేయరు అని చెప్పి అర్థమా? అంటే నీకు ఆశ ఉంది. నాకు ముసలోడు అయిపోయినా చెప్తే అర్థమే, మాస్ ఉందని అర్థమా? ముసలోడు అయిపోయినా నన్ను ఎవరు లవ్ చేయరు, నా కొడుకే పెళ్లి చేయాల్సిన వయసు వస్తే నేను పోయి లైన్ వేస్తాను. ఇప్పుడు అది మిమ్మల్ని గాలి తీసేదానికి రా అంటే చెప్తావు. వాళ్ళు చూస్తా ఉంటారు ఏమన్నా టెస్ట్ చేయడానికి అప్పుడప్పుడు అట్లా రాలేస్తాను. అట్లా కాదు, మీ డాడీ చూస్తారు. 26 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు నా పైన ఇప్పుడు డౌట్లు వస్తాను. నీ పైన కాదు, నా పైన కూడా మమ్మీ వచ్చి డౌట్ పడతాను తెలుసా? ఏమన్నా మొన్న ఇట్లా మమ్మీని పిలుచుకుని ఇక్కడ దీనికి అంగడికి పోతానన్నా, అది ఎవరో ఒక అమ్మాయి వచ్చి హారన్ కొట్టిందంట. నేను చెప్తా నువ్వు మర్చిపోయినా, నేను చెప్తా. మేము టర్న్ చేస్తా అన్నాము, వీడు హార్న్ కొట్టినాడు, అయింది కదా. వీడు హార్న్ కొట్టి అయిపోయింది. వీడు హార్న్ కొట్టిన ఒక్క సెకండ్ కి ఇంకో అమ్మాయి వెనకాల హార్న్ కొట్టింది. ఎందుకు? నేను దానికే బండిని అక్కడే స్టాప్ చేసినాను. నిలిపేసి ఆ అమ్మాయి ఎవరు చూసేసి మా బిడ్డని ఎత్తుకొని పోతా ఉంది మా ఆంటీ మా అంటాడు. ఆ మ్యూజిక్ చూస్తేనే ఏడుపు వస్తుంది. చూడు ఒకసారి. అవునా? రా చూపిస్తా ఇంకో పాయింట్. నీ నోటితో నువ్వే తగులుకుంటానావు. గొమ్మలు అక్కడ చూడ పెట్టరా శ్యామ. సిగ్గు ఎందుకు వచ్చింది నీకు? సిగ్గు ఇప్పుడు నువ్వు అడుగుతా ఉంటే ఈ వయసులో ఎవరైనా సిగ్గుపడతారా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూడరా నాకు చెప్తా, నేను ముసలోడు అయిపోయినా ఇద్దరు వేసుకుంటాడు నన్ను. ముసలోడు అయిపోయినాను నేను అంటావు, మళ్ళీ సిగ్గు ఎందుకు పడతావు? నా పైన డౌట్ పడితే నాకు సిగ్గు రాకుండా ఇంకేం వస్తుందా? సిగ్గు ఎప్పుడు తెస్తా? డౌట్ పడితే బాధపడాలి. బాధ ఉంది అటు చూడు ఎట్లా. నువ్వు భయంకరంగా సిగ్గుపడినావు చూడు, అట్లా చూడు. దీని ఏమంటారు? బాధ అంటారు దీన్ని. బాధతో కూడిన సిగ్గు. అబ్బబ్బబ్బబ్బా చూడు, కాలు పట్టుకుంటా వదిలేవు. సిగ్గు చూడు, ఆ నోరు చూడు ఎట్లా చూడు. భయం అని చెప్పినాను చూడు. ఆ అమ్మాయి ఏమైనా చేసుకుని భయపడినా నేను ఆ రోజు. చూడు, ఇప్పుడు ఏం ఇంట్రాగేషన్, పోలీస్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఏం రా మీరా చెప్పేది వినండి. మళ్ళీ స్టార్ట్ చేసినారు. ఎవరో అమ్మాయి ఏమన్నా చేసుకుంటారు. ప్రపంచంలో ఎంతో మంది ఏమేమో చేసుకుంటున్నారు. అన్నిటికీ నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏంది నువ్వు ఫీల్ అవుతున్నావా? నేను దాంట్లో నీట్ చెప్పినాను బాగా వినో. చాటింగ్ అంతా ఫస్ట్ లో చాటింగ్ చేస్తే ఎవరు కనుక్కునేదని చాట్ చేసినా నేను. అర్థమైంది? ఆ పేరు అంతా అడిగిన తర్వాత కన్ఫర్మ్ అయింది. అంత లోపల నీకు చెప్పేసినా లేదా? చెప్పేది ఇంపార్టెంట్ కాదు, కన్ఫర్మ్ అయిపోయింది కదా నీకు అమ్మాయి అని. అవును, అందుకే భయము. చాటింగ్ చేసి మళ్ళీ నేను ఇప్పుడు నీతో లాస్ట్ దాంట్లో ఉంది కదా, ఇదే లాస్ట్ ఇంకా నేను ఎప్పుడు మాట్లాడను, ఒక్క 5 నిమిషాలు మాట్లాడాలి అంటే భయం వేస్తుందా లేదు ఎవరికైనా? అప్పుడు ఒక 5 నిమిషాలైనా చేసి అమ్మాయిని సంతోషపడతావు. దాంట్లో చెప్పినావు, ఇప్పుడు నువ్వే చెప్పినావు ఏమన్నా చేసుకుంటుందా అని చెప్పినావు కదా నువ్వే. మేము నిన్ను నీ మనసులో ఏముందో కనుక్కుంటామని అట్లా మాట్లాడినాం మేము. నీకేం తెలియదు కదా, అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? ఏం క్వశ్చన్ పైన క్వశ్చన్లు వేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. చాలా రోజులు డౌట్ అండి, ఈ వీడియో చూసాక నాకు డౌట్. మనసులో మాటలంతా బయట వచ్చిందేమో. నా మనసులో దండిగా మాటలు ఉన్నాయా, లవర్స్ ఉన్నారు దండిగా లోపల. ఓ మేమే చూడు, చాటింగ్ ప్రూఫ్ ఉంది అని చెప్పినాడు వాడు. చూడు క్లీన్ గా చెప్తాను, నేను బుద్ధి చెప్పినానని చెప్తాను చూడు క్లీన్ గా.
ఏం బుద్ధి చెప్పినావు? ఇట్లంతా తప్పు, పెళ్ళైన తర్వాత నాకు చాటింగ్ చేయకూడదని సంథింగ్ మెసేజ్ పెట్టినాను. అవంతా లేదు మమ్మీ, అబద్ధాలు చెప్తున్నారు. చిప్పిరా ఇతరా ఇతరా ఎత్తు ఎత్తు. నా దగ్గర వాడి దగ్గర ఉంటాయి. డాడీతో చూడు. లేదు నా దగ్గర. నువ్వు కూడా చేరిపోయినా వాళ్ళ గ్రూప్ లా, ఇంట్రాగేషన్ గ్రూప్ లా. పోలీసులు కూడా ఇట్లా ఇంట్రాగ్రేట్ చేయరు సౌమ్య, వీళ్ళు ఇట్లా తప్పు చేయనప్పుడు భయపడకు. టెల్ మీ అట్లా హూ ఇస్ దిస్ ప్లీజ్ అంట. ప్లీజ్ ప్లీజ్ దాని ముందు చదువు. ఎన్నిసార్లు అడిగింటారు? ఏం అడిగింటామా? టెల్ మీ హూ ఇస్ దిస్, టెల్ మీ హూ ఇస్ దిస్. ఎవరు కడుక్కునేదానికి అడిగినాను, దాంట్లో తప్పేముందే? ఎవరు మా ఫ్రెండ్స్ ఎవరు, మగోడు ఆడడం కాదు అని తెలుసు నాకు. లే అది తప్పు. ఇప్పుడు చెప్పిన మాట ఇది తప్పు. దేనికంటే నేను బుద్ధి చెప్పినాను, దీంట్లో చెప్పినాను. ఏంది ఇది? మై వైఫ్ హాస్ సీన్ దిస్ అంటే నా పిల్లం చూసి ఇప్పుడు నేను నీకు ఎవరన్నా బాయ్ నా ఫ్రెండ్, పిల్లం చూసింది అనేసి అన్నావు నువ్వు. నీకు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు చాట్ చేసేటప్పుడు చూసినాను అనుకో, నేను ఎట్లా ఫీల్ అవుతాను? ఈ పాయింట్ ఆఫ్ చెప్పినాను. డబుల్ మీనింగ్ అంతా మాట్లాడదాన్ని దాన్ని బట్టి. లేదు నా వైఫ్ చూస్తుంది ఇదంతా అంటే మా వైఫ్ చూసింది అన్నారు. చూసేసింది అన్నావా? మా వైఫ్ చూస్తే బాధపడుతుంది అని చెప్పినాను. అక్కడ లేదే మెసేజ్ లో బాధపడుతుంది. అదే టాపిక్ లేదే. మాకు ఇంగ్లీష్ సరిగా రాదు. వైఫ్ చూసింది అన్నారా? అది ఎట్లా అయిపోతుంది? పర్వాలేదు అప్పుడు కదా. నేను చెప్పేది పెళ్ళయింది నీకు, నాకు పెళ్ళయింది, అటు చేయకూడదు అని చెప్పిన అంతే. అప్పుడు చూడా వీడి దగ్గర కారణం అందుకే నీకు చూడా నేను పెడతా కూడా. నేను ఒక్క చిన్న మెసేజ్ పెట్టినా ఎన్ని రిప్లై చూడు. చూడు చూడు చూడు. ఒక్క చిన్న మెసేజ్ ఎంత రిప్లై చూడు. ఎన్ని రిప్లై ఇచ్చినావు. నా వల్ల కాదు. ఆ రోజు టెన్షన్ పెట్టారు, మళ్ళీ ఈ రోజు అప్పుడు ప్రాంక్ తో టెన్షన్ పెట్టారు నాకు తెలియకుండా. ఇప్పుడు తెలిసి టెన్షన్ పెడుతున్నారు. టెన్షన్ కాదండి, నా మనసులో బాధ అవంతా ఎన్ని రోజులు మెంట్లో నేను అట్లంతా చేసినాను ఇంతవరకు. 26 ఏళ్ళు అయింది. చేయకపోతే ఎందుకు ఇట్లంతా బిహేవ్ చేసినావు ఆ రోజు? ఎట్లా బిహేవ్ చేసినాను? ఇప్పుడు నువ్వు అన్ని చూడు, ఒకటే పాయింట్ చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో. చాటింగ్ నీకు తెలియకుండా వెళ్ళిపోయి అన్న చేసింటే లవర్ బాయ్ మార్చేసి ఆ వీడియోలో ఉంది. అది కూడా అదంతా నాకేం చెప్పలేను. ఫోన్ నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది, ఇట్లా ఇట్లా చూస్తారు. అది వాట్సాప్ అని చెప్పినాం కదా. వాట్సాప్ సరే, వాట్సాప్ అయినా సరే, దేనికి అట్లా చూసినావు? ఇమ్మీడియట్ గా ఫ్యామిలీ మ్యాటర్ లేడీస్ తో మాట్లాడుతుంటే వినకూడదండి, డీసెన్సీ ఉండకలా. దానికి రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది? నువ్వు మీరా నువ్వు కూడా నేను చెప్పినా సిగ్గు నిజంగా లోపల ఉంది. లోపల ఉండేదంతా బయట నాకేం లేదు తల్లో. వేరే అమ్మాయిలు అంత సైట్ కొట్టేది. కాలు పైకెత్తుకుని ఆయన రాముడు. నువ్వు అట్లుండావా? నేనేం చేసిన అమ్మాయిలు చూస్తావా లేదా? అయ్యో రోడ్లో పోయినప్పుడు రేపు పాడుతో నీకు కూడా ఎన్నోసార్లు చెప్పింటారా? అదంతా వద్దు. చెప్పినాం కదా, ఫిగర్ బల్ ఉందిరా అన్నాను కదా, దాన్ని చెప్తున్నాడు. ఒక నిమిషం ఉండు. వాళ్ళతో పోయినప్పుడు ఫిగర్ బాగుందంటే ఓకే, నాతో వచ్చినప్పుడు కూడా చెప్పినావు చాలా సార్లు. వాళ్ళతో అంటే వాళ్ళని టెస్ట్ చేస్తావు, నాతో అయితే కాదు. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక మాట వస్తుంది నీకు. తమాష చెప్తే నీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని. అయితే మాతో దేని చెప్తావు అట్లా? అది నువ్వు చూసాను కదా ఫిగర్ ఎట్లు చూడరాది అనేసి. బయట అమ్మాయిలు నువ్వు దేనికి సైట్ కొడతావు? నేను ఏడ్రా కొట్టాను రే. నేను అడే చూడము, మమ్మల్ని ఇట్లే చూపిస్తావు. ఇట్లే చూస్తాను, జల్లు కచ్చుకుంటా. ఫోన్ చేసినాం కదా మనం ఈ నుంచి వీడియో కాల్లో. హలో అన్నాను అంతే. చెప్పు ఏమైంది ఏమైంది? నీకు అంత డౌట్ ఉంటే నీ ఫ్రెండ్స్ అనేసి నువ్వు అట్లా చెప్పు ఉంటావు. వీడియో లాస్ట్ లో పెట్టండి. పెట్టినామంటే మొత్తం తగులుకుంటావు. ఏం తగులుకోలేదు, నేను అన్ని తెలుసు నాకు. వీడియోలో మొత్తం ఎవరు అది నాది మొగోళ్ళు అని చెప్పి కూడా చెప్పినా. అది మళ్ళీ చెప్పినావు ఫస్ట్ టైం. కర్ణా అన్నాడు వాడు. అన్నాడా? చెప్పు అన్నాను. ఏమైంది ఏమైంది అని అడిగే దాంట్లో ఎట్లుంది తెలుసా ఫీలింగ్? ఈ జన్మలో నేను ఎప్పుడు వినలేదు నువ్వు అట్లా చెప్పి. నాతో కూడా ఎప్పుడు అట్లా బిహేవ్ చేయలేదు. ఏమైంది అంటే ఏమైంది ఏమో జరిగిపోతుందేమో తెలుసుకోవాలి, ఎంతో ఒక అమ్మాయి నన్ను మాట్లాడండి ప్రాబ్లమ్స్ లో ఉంది అమ్మాయి, అమ్మాయిని ఎట్లైనా కాపాడాలి అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. నాకు అట్లే అనిపించింది. సాటి అమ్మాయి, ఆ అమ్మాయి కాదు, నా కూతురు లాగా ఎవరైనా ఉన్నా గానీ, నా ఫ్రెండ్ లాగా ఎవరైనా ఉన్నా గానీ, నాకు పాత లవర్ ఉన్నా గానీ, ఏమైనా గానీ అందరికీ అమ్మాయికి మాత్రం నువ్వు హెల్ప్ చేస్తావు, బాధపడతావు. మగవాళ్ళకు కూడా మెంటల్. అమ్మాయి నీకు కూతురు లేదు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడతావు అని మాకు తెలియదు కాబట్టి అట్లా తప్పించుకుంటాను. అంత సీన్ లేదు, చెప్పే తిను. నేను క్లియర్ గా ఉన్నాను. దాంట్లో కూడా చూడు చాటింగ్ లో ఐ లవ్ మై వైఫ్. ఇందాక నుంచి ఏంట్రా ఐ లవ్ మై వైఫ్ ఐ లవ్ మై వైఫ్ అంటున్నా. పెట్టినా లేదు పెట్టలే. వద్దురా చీపిరా ఎత్తురా పెట్టలే. చూడు 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 నవ్వుతాను. చూడు నేను నవ్వుతాను. నా భార్య నేను చాలా ప్రేమిస్తాను. ఏమి ఇట్లంతా మంచిది కాదు, నేను బుద్ధి చెప్పినాను. దాంట్లో ఉంది వీడియోలో. నా వైఫ్ చూసేస్తుంది, నా వైఫ్ చూసింది. లేకపోతే నేను సెకండ్ ఉంటాను అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు ఫస్ట్ నువ్వు చాటింగ్ ఎత్తురా. మా భార్య చూస్తా ఉంది అని చెప్పేస్తాను నేను. గుర్తుందా? అది ఉందా వీడియోలో? మర్చిపోను ఉంది.
నేను మర్చిపోనా పాయింట్లన్నీ. నీకు అర్థం కాలేదు నువ్వేమన్నా తెలుసా? ఎందుకు చెప్పు నా పాయింట్ ఫోను మా భార్యకి నన్ను మాట్లాడి ఫోన్ నేను తీసుకుంటాను చెప్పినాను. ఇట్లీ మా భార్య ఫోన్ తీసుకుని చెప్పేస్తాను అంటే నేను అప్పుడు ఆ టైంలో చెప్పలే. హెచ్చరిక ముందే హెచ్చరిక. నీకు అర్థం కాలే. అప్పుడు భయపడైనా చేయకుండా ఉంటుంది చాటింగ్ అని చెప్పి నీ భార్య చూస్తా ఉంది అంటే భయపడతారు కదా. దేనికి భయపడుతుంది? ఎందుకు భయపడ అంత ధైర్యంగా నీకే మెసేజ్ పడిందంటే మమ్మీ కన్నా అందరూ బాగా అయితే భయపడతారు. ఎట్లా నువ్వు కాబట్టి అది నువ్వు అట్లా పెట్టినావు అంతే. ఛాన్సేలే. నువ్వేమన్నా తెలుసా ఇప్పుడు ప్లాన్ చేస్తా ఉన్నావు. నేను మంచోడినవే. నువ్వు మంచోడు కాదా? నాకు డౌట్ నీ పైన. మంచోడు కాదా? నేను మంచోడని నాకు నమ్మకం. లాస్ట్ చూపించరా ఒకసారి. ఎప్పుడైనా డౌట్ పడినా తెలుసు. లాస్ట్ లో చూడు పడతావు ఏముందా మంచోడు అని మేము చెప్పాలి. సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు. ఇప్పుడు నేను ఎవరినైనా లవ్ చేసిన ఇంతవరకు పెళ్లికి ముందు 150 ఉంటుంది. అది కాదు ఇప్పుడు చెప్పేది. 150 ఉంది కదా. అప్పుడు ఒకటి బయట పడితేనే నీ రిజల్ట్ బయట వచ్చింది. ఇంకా 150 బయట వచ్చినట్టు ఇంక నీ స్వరూపం మొత్తం బయట వచ్చేస్తుంది. అప్పుడు నేను పెళ్లి తర్వాత ఎవరైనా చూసినాను పోనీ. ఎందుకు చూసావు? చూసి వదిలేస్తాను నేను. అయ్యో ఇది ఒకటి రా. నేను ఒకటే పోయినప్పుడు అంతా చూసపోతా ఇట్లా. దాంట్లో ఏమో సినిమాలు ఎట్లా చూపిస్తారు కదా. అని ఇట్లా పోతాను నేను. మేమేం చూసాను వెనకాల చెక్ చేసుకుంటాను. బయట పోయినప్పుడు సపరేట్ నన్ను ఎవరు చూస్తా ఉంటారో నేను ఎవరిని చూస్తాను నీ ఇంటికి కనపడుతుంది. నువ్వు పెద్ద ఫిగర్ నువ్వు నేను అందరూ చూసేదానికి. అందుకే మూసుకొని అప్పుడు అదే నేను చెప్పింది వయసు అయిపోయిందిరా అని చెప్పే చూడు. నన్ను ఎవరు చూస్తారు అంటే అదేరా మేము చెప్తే నువ్వే చెప్తాను అట్లా. నువ్వు అందరు చూస్తావు అనేసి మేము ఇక్కడ నీకు చెప్తాను. చూడలేదు నా గురించి నాకు తెలుసు. నాకు ఒకరు నిన్ను చూస్తారని భయం లేదు. నువ్వు ఎవరిని చూడకుండా ఉంటే చాలా. ఏమో దొంగని అట్లే పెట్టుకొని అందరూ రౌండ్ అప్ చేసి ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. నిన్ను దేని చూస్తారు జనాలు? నువ్వు అందరిని అక్కడ చూస్తావు. అదంతా అయిపోయింది. ఎప్పుడో ఒక రోజు నువ్వు తగులుకున్నావో నువ్వు ఎవరైనా లవ్ చేసినా తెలిసింది అనుకో పెడతాను. అదంతా ఏమీ లేదు నాది. ఒక రోజు కనుక్కుంటా ఉండు నా ఎలా ఎవరైనా కనుక్కో. ఏముండదు. టాపిక్ డైవర్ట్ చేస్తాను. నైస్ వాడిపోయింది నా పైన వస్తున్నాడు. అదే నీ దగ్గరకు వస్తాడు. నైస్ వాడిని తిప్పుతున్నావా? నేనేమో అట్లా ఎవరైనా ఇప్పుడు లవ్ చేస్తాను. నేను చింటికే గమ్ముని పిలుచుకుని వచ్చేస్తాను. పెళ్లి కూతురు లేపుకెళ్ళిపోతున్నాడు పట్టుకోండ్రా. వద్దురా నేను స్వామి అంతే. నాకు లేదు కాబట్టి గమ్మునున్నాను నేను. ఒక రోజు కనుక్కుంటా ఉండు. ఎప్పుడో రోజు నువ్వేం కనుక్కున్నా వేస్ట్. డిసప్పాయింట్మెంట్ కాదు దాంట్లో నీట్ చెప్పినాను. బాగా చూడు. టెన్షన్ షాము పడుతూ వీడియో కాల్ చేసేది నాకు తెలియదు. కాల్ చేయాలంటుంది. ఎందుకు ఆ మైండ్ అంటే ఏదో మొగోడు నా కొడుకు ఎవరో ఒకడు మొగోడు డైరెక్ట్ గా ఫోన్ చేస్తాడు. డాడీ నిజంగా నువ్వు యాక్టింగ్ చూడు. నీకు ఒక పక్క డౌట్ ఉన్నింది. నేను చెప్తాను నేను నీది అప్పుడు 90% మొగోడని డౌట్ ఉన్నింది. అట్లా తిప్పి చెప్పు. 10% నమ్మకం ఉంది. 10% డౌట్ ఉంది. 90% అమ్మాయే. అవును. చాలా రోజులు అమ్మాయినా కాదా మాట్లాడి ఇప్పుడు పోయి కాపురం చేసి మళ్ళీ రెండో సెటప్ పెట్టి మూసుకొని 2,000 నా వల్ల కాలేదు రే. నిలిపారా బాగా వీడియోలు తెత్త నిలిపారా స్వామి నిలిపారా రే. తప్పించుకోవద్దు. నేనేం తప్పు చేయలే వదలంటారా స్వామి. మేము చెప్పాలి. నువ్వు నాకు ముద్ర వేయాల్సిన అవసరం. రాజమౌళి ముద్ర అయ్యాలి నీకు. మేము అందరూ డామేజ్ చేస్తాను ఇమేజ్ అంతా వీళ్ళు. అయ్యో నాకు అట్లా కాదు. నేను మంచోడిని రా. నేను చెడ్డోడు ఎందుకు చూపిస్తారు అందరికీ? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మాకున్న డౌట్లు మేము అడిగిన చెప్తా కొడతా డౌట్లు. నా పైన డౌట్ పడితే పాపం రై గుర్తుపెట్టుకోండి. నేను ఎంత సిన్సియర్ వన్ మమ్మీకి తెలుసు. ఇంతసేపు నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి. నాకు చాలా రోజులుగా ఉన్నింది. నువ్వు ఎట్లాంటి వాడివి అని తెలుసుకోవాలని ఒక ట్రై చేసినాను అంతే. నీపై నాకేం డౌట్ లేదు. 100% వాడిదా చిన్న పిల్లోడు. వాడిదా ఊరికే సతాయిస్తాడు అంతే. అంతగా ఆయన అట్లంతా ఏం లేదు. వీడియో అయిపోయింది నా కొడుక నీకుంది. మా ఆయన నిజంగానే చాలా మంచి ఆయన. నిజాయితీ ఎందుకు అట్లా గాలి తీసేసి ఇప్పుడు మంచోడు అని చెప్తా. మంచి అమాయకుడు అయిన బాలుడిని చూసి పాపం వాళ్ళు అది పెళ్ళైన తర్వాత సిన్సియర్ గా ఉన్నా. దాని ముందు ఉన్న లవ్ చేసి వచ్చామో కానీ పెళ్ళైన తర్వాత నేను అమ్మాయిలు చూసేది వీడు ఏమమ్మా మాడతాడు. వీడు ఏదైనా టెస్ట్ చేస్తేనే అది ప్యూర్ గా ఉందా మలినం అయిపోయిందా కర్పూరం టెస్ట్ చేయడానికి వెలిగిచ్చా. ఇట్లా డైలాగులు కొట్టద్దు. అట్లా టెస్ట్ చేస్తేనే దాని నిజాయితీ బయటపడుతుంది. అర్థమైందా? నా ముఖాన్ని తప్ప ఇంకే ముఖాన్ని ఇష్టపడని తెలుసు. ఊరికే సతాయించినాము. అదంతా మా ప్లానే. ఇదైనా పర్వాలేదు కెమెరా ఉంది కాబట్టి తెలుస్తుంది. ఆ పాత వీడియోలో కెమెరాలో ఏమిలా నా బాధ నాకే తెలియాల. నా బీపీ ఎంత పోయిందో ఆ రోజు స్వామి.
ఇంకొక వాడు చెప్పాడు చూడు, నెక్స్ట్ రోజు తెల్లారితో వచ్చే వరకు చెప్పొద్దు లేదు, అన్నాడంట. నేను పార్తో- నెక్స్ట్ రోజు తెల్లారంటే నైట్ డమాన్ తప్పక నైట్ గా మాట్లాడదండి. వాడేం నెక్స్ట్ డే అన్నాడు, కానీ మేము ఒప్పుకోలేదు. మీకు బీపీ ఉందని ఇప్పటికే తెలుసు మాకు. భయంకరం టెన్షన్. అదే అంత తెలిసి ఆ రోజు క్లియర్ చేసాం దాన్ని, అప్పటికప్పుడే కట్ చేసాము. ఓకే వ్యూవర్స్, ఎలా ఉందండి ఈ మా ఆయన వీడియో? బంగారం చెప్పు. ఓకే, మా ఆయన నిజంగానే బంగారము, నల్ల బంగారం. ఉమ్. మరి మా ఆయన బంగారం, మా ఆయన ఇది ఒక రియాక్షన్ వీడియో అంతే. ఇంతటితో వీడియో ముగించుకుంటున్నాము. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ నా కొడక.